నమస్కారం. దుర్గే దుర్గతిర్నాస్తి. దుర్గాదేవిని దర్శిస్తే దుర్గతి నశిస్తుందని పురాణ ప్రతీతి. మహిషాసురుణ్ణి సంహరించి ముల్లోకాలకు సుఖ సంతోషాలను ప్రసాదించిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చింది. దుష్ట శిక్షణ చేసి జనులకు విజయాన్ని ప్రసాదించినందున విజయదశమిని జరుపుకుంటున్నాం. ఒక్కో క్షేత్రంలో ఒక్కో నామంతో కొలవబడే అమ్మవారు ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో కొలిచినా కరుణరస వర్షాన్ని కురిపిస్తుంది. అమ్మవారు కరుణామయి కామాక్షితాయిగా కొలువున్న క్షేత్రం జన్నవాడ. ఈరోజు భక్తి సమాచారంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయాన్ని దర్శిద్దాం రండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం జొన్నవాడ. రత్నగిరిగా, యజ్ఞవాడగా పిలువబడి నేడు కాలక్రమేణా జొన్నవాడగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఇది. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే పుణ్యఫలం, పుణ్యతీర్థాల్లో స్నానమాచరిస్తే దోష నివారణ అవుతుందని పురాణ ప్రతీతి. జొన్నవాడ క్షేత్రం పెన్నా నది తీరాన ఉంది. ఈ పెన్నా నదిలోని జొన్నవాడ కామాక్షి అమ్మవారి విగ్రహం బెస్తవారికి లభించిందట. పసిడి కాంతులతో పెన్నా నది సందర్శకులకు కనువిందు చేస్తోంది. మల్లికార్జున స్వామి కామాక్షి తాయిలను సందర్శించడానికి వచ్చే భక్తులు ఈ పెన్నా నదిలోనే పవిత్ర స్నానం ఆచరించి దర్శనానికి వెళ్తారు. పురాణాలలో ప్రశంసింపబడిన పావన పినాకిని నదీ తీరంలో వెలిసిన దివ్యక్షేత్రం జొన్నవాడ. పెన్నా నదికి ఉత్తర బొడ్డున వెలుగొందుతోంది జొన్నవాడ పుణ్యక్షేత్రం. ఈ నదిలో స్నానమాచరించి శ్రీ కామాక్షితాయి మల్లికార్జున స్వామి వార్లను దర్శిస్తే సకల దోష నివారణ, పాప పరిహారం జరుగుతుందని భక్తుల నమ్మిక. రమ్యకపర్తిని శైలసుతే कैटभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. शिखे समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुंभ निशुंभ महाहव दर्पित भूत पिशाचपते जय जय हे महिषासुरमर्दिनि. మన హైందవ సాంప్రదాయంలో ప్రతి ఆచారానికి ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి. ఏ పద్ధతి అవలంబించినా అన్నీ దైవానుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నాలే. మనం దేవాలయానికి వచ్చినప్పుడు యాని కానీచ పాపాని అంటూ ప్రదక్షిణ చేస్తాం. అంటే జన్మ జన్మలో చేసిన పాపాలు, అహంతో అజ్ఞానంతో చేసిన పాపాలు, తప్పనిసరి పరిస్థితుల ప్రభావంలో చేసిన పాపాలను క్షమించు దేవా, నీవే శరణు, క్షమించి కరుణింపుము అని వేడుకోవటమే ప్రదక్షిణ యొక్క పరమార్థం. పరాక్రమ శౌండ మృగాధిపతే యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాపసంభవాం త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అని ప్రార్థిస్తూ ప్రదక్షిణలు చేస్తే జన్మజన్మల పాపాలు నశించి పరమేశ్వర అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి.
जय निर्जय शक्तिभृते चतुर विचार धुरी नमः शिव दूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मद दानवदूत दुरन्तगते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैल